దొరకకుడికి వెళ్తుంటే చుట్టు పట్టుకుని మమ్మల్ని కింద పడేసి ఏడ్చి లంచమంటున్నారా మీరు ఎంత తీసుకొని వచ్చారో 500 తీసుకుని. వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నుప్పంటించేసుకోవడం, వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. నడి రోడ్డుపైనే కర్రలు రాళ్లతో ప్రత్యర్థులు చంద్రయ్యపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపారు. ప్రభుత్వం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన సుధాకర్ ను ప్రభుత్వం ఇటీవలే సస్పెండ్ చేసింది. హక్కుల కోసం పోరాడతా, న్యాయం చేపిస్తా, మీ ఆత్మగౌరవాన్ని నిలబెడతా.